హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సైన్ ఇంజిన్ యూట్యూబ్ ఛానల్. 10th కంప్లీట్ అయిందా? అలా అయితే మీ లైఫ్ లో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ డిసిషన్ టైం వచ్చేసింది అనమాట. ఎందుకంటారా, మనం ఇల్లు కట్టే ముందు మన ఇంటికి బేస్ ఎంత ఇంపార్టెంట్, మీ కెరీర్ సక్సెస్ఫుల్ గా లీడ్ అవ్వాలంటే ఇప్పుడు మీరు తీసుకుపోయే డిసిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. 10th వరకు లెక్క అండ్ ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఎస్, ఎందుకంటే 10th తర్వాత మనకి చాలా రూట్స్ కనిపిస్తాయి. ఏ రూట్ కరెక్ట్ అయినది అండ్ ఏ రూట్ లో మనం వెళ్ళాలనేది క్లియర్ కట్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త వచ్చిన డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th తర్వాత అందరి ట్రెడిషనల్ రూట్ ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ లో మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ హెచ్ఈసీ విధంగా 5 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఎంపీసీ అంటే ఇంజనీరింగ్, ఎన్డీఏ అండ్ టెక్నికల్ కోర్స్ సైడ్ వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. నెక్స్ట్ బైపీసీ వచ్చేసి ఈ మెడికల్, ఫార్మా అండ్ అగ్రికల్చర్, బీడీఎస్ సైడ్ వెళ్లే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎంఎస్సి ద్వారా మనకు సిఏ, సిఎంఏ, బీకామ్, ఫైనాన్స్ సైడ్ మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి హెచ్ఈసి అండ్ సిఈసి, ఈ 2 గ్రూప్స్ ద్వారా మనకి లా, టీచింగ్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐఏఎస్ లాంటి గ్రేట్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చేయాల్సిన వల్ల ఒకటి, మీ గోల్ కి అనుగుణంగా మీ గ్రూప్ ని చూస్ చేసుకోవడం. సెగ్మెంట్ 2 ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మనకి కోర్స్ టైమింగ్ వచ్చేసి 1 to 2 years ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ గా జాబ్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఈ ట్రైనింగ్ చాలా మంచిది అండ్ చాలా సూటబుల్ కూడా. అండ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ సెక్టర్ లో కూడా చాలా జాబ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పెషల్లీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అండ్ మెషిన్ వర్క్స్ అండ్ ఫిట్టర్ లాంటి వివిధ ట్రేడ్స్ పైన ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ప్రాక్టికల్ గా. సెగ్మెంట్ 3 పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా. ఇంజనీరింగ్ గోల్ పెట్టుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ పాలిటెక్నిక్ లో మనకి ట్రిపుల్ ఈసీ, సివిల్, మెకానికల్ అని డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ లాటరల్ ఎంట్రీ ద్వారా మనం బీటెక్ లోకి డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు నేడు గవర్నమెంట్ కూడా పాలిటెక్నిక్ కాలేజెస్ కి చాలా మంచి ఫెసిలిటీస్ అయితే అందిస్తుంది. సెగ్మెంట్ 4 స్కిల్ బేస్డ్ అండ్ డిజిటల్ కోర్సెస్. ఈ డిజిటల్ యుగంలో మనందరికీ స్కిల్స్ చాలా ముఖ్యం. అండ్ గవర్నమెంట్ అండ్ చాలా ప్రైవేట్ సెక్టర్స్ కూడా దీనిపైన దృష్టిని అయితే సారించాయి. ఈ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ దానితో పాటు వీడియో ఎడిటింగ్, యూఐ, యూఎక్స్ ఇటువంటి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ కోర్సెస్ ద్వారా అక్కడ మనం చాలా మంచి జాబ్స్ అయితే మనం సంపాదించవచ్చు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మన ఎర్నింగ్స్ అంత ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సెగ్మెంట్ 5 జాబ్ ఓరియంటెడ్ షార్ట్ కోర్సెస్. మీరు జాబ్ త్వరగా తెచ్చుకోవాలనుకుంటున్నారా? అలా అయితే ఈ కోర్సెస్ మీకోసమే. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ ఈ విధంగా చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవి స్టూడెంట్స్ మన యొక్క కెరీర్ ఆప్షన్స్. అండ్ ఇప్పుడు మీకు చెప్పబోయేది ఫ్యాక్ట్స్ అండ్ టిప్స్. అండ్ ఇక్కడ ఉన్న మీ కెరీర్ ఆప్షన్స్ అన్ని ఎలా చూస్ చేసుకోవాలనేది ఇక్కడ మేజర్ రోల్. ఇక్కడ మీకు నేను 4 పాయింట్స్ అయితే చెప్తాను. ఈ 4 పాయింట్స్ మీ కెరీర్ ఆప్షన్ చూసింగ్ లో చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇంట్రెస్ట్. మీకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2 మీ కోర్స్ యొక్క డిమాండ్. మీ కోర్స్ యొక్క డిమాండ్ ఫ్యూచర్ లో ఎంతవరకు ఉంటుంది అనేది అది కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. పాయింట్ నెంబర్ 3 గైడెన్స్. మీ కెరీర్ ఆప్షన్ యొక్క చూసింగ్ లో ఈ గైడెన్స్ అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీ టీచర్స్ ని కానీ అండ్ మీ సీనియర్స్ కానీ అప్రోచ్ అయ్యి అండ్ వాళ్ళ నుంచి కొన్ని టిప్స్ అనేది తెలుసుకొని మీ యొక్క కెరీర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 4 ఫైనాన్స్. అదేంటి కెరీర్ ఆప్షన్ లో ఫైనాన్స్ ఎందుకు వచ్చింది అనుకున్నారా? ఎస్, డెఫినెట్ గా ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీ కెరీర్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా వస్తాయా రావా దాన్ని కూడా ఒక ప్లాన్ వేసుకొని మీరైతే మీ యొక్క కెరీర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ కెరీర్ మధ్యలో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ కెరీర్ అనే వాళ్ళ యొక్క కోర్స్ అయితే పిక్ చేయడం అయితే జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మీ యొక్క వీడియో. అండ్ ఇది మీకు నచ్చింటే డెఫినెట్ గా లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి.